ఒక్క పాత్రలో నీళ్లు కలిసిన పాల నుంచి పూజ చేస్తే పాలకి నీటికి కలిపి పూజ చేసినట్టే. అలాగే తన యొక్క ఉపాసన బలం చేత రామచంద్రమూర్తి ఎందే ఉండేటటువంటి స్వామి హనుమ మళ్ళీ ప్రత్యేకంగా ఆయనకి రాముడి కన్నా వేరుగా ఉపాసన చెయ్యవలసిన అవసరం ఉండదు. అందుకు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అనడానికి కారణం. అంతగా అవిభాజ్యమై ఉంటారు. నేను దాసాన దాసుణ్ణి అని చెప్పినా, నేను రామదూతని అని చెప్పినా, నేను సుగ్రీవ సచివుణ్ణి అని ఆయన చెప్పినా, వాయుపుత్రుణ్ణి అని ఆయన చెప్పినా, ఆయన తనంత తానుగా భక్తకోటికంతటికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం. మీరు జాగ్రత్తగా గమనిస్తే హనుమ యొక్క రూపం వానర రూపం.